అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి బడ్జెట్‌లో వచ్చే 120 స్క్వేర్ యార్డ్స్ జీ+1 ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. మనం రాంపల్లి ఆర్ఎల్ నగర్‌లో ఉన్నాం. ఇక్కడ మెయిన్ రోడ్‌కి జస్ట్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో నార్త్ ఫేసింగ్‌లో 120 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంటి ముందు ఆల్రెడీ తార్ రోడ్ ఉంటుందండి. 30 ఫీట్ వైడ్ రోడ్ ఇది. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి, మీరు గమనించొచ్చు. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుందండి. మున్సిపల్ వాటర్ లైన్ గానీ అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి ఈ హౌస్‌కి. మెయిన్ రోడ్ నుండి జస్ట్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ 24/45 డైమెన్షన్‌తో 120 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. గేట్ ముందు ర్యాంప్ కూడా టోటల్‌గా గ్రానైట్ అనేది ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా. ఈవెన్ గేట్ పిల్లర్స్‌కి కూడా టోటల్‌గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఇచ్చిన పీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు గమనించవచ్చు. ఫైనల్ వర్క్స్ అనేవి నడుస్తున్నాయండి. జస్ట్ ఒక 1 వీక్లో టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఉంటుంది హౌస్. అండ్ ఈ పార్కింగ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే No. 12/17.8 డైమెన్షన్తో పార్కింగ్ వస్తుందండి. సో డైమెన్షన్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పార్కింగ్ ఏ సైజులో వస్తుంది అనేది. 12 ఫీట్స్ వెడల్పు ఉంటుందండి. 17.8 ఫీట్స్ పొడుగుతో వస్తుంది అనమాట. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవి కూడా పార్కింగ్లో పడుతుందండి. నార్త్ ఫేస్ కాబట్టి మీకు పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ వస్తుందండి. ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది, ఫుల్ సైజ్ వాటర్ సంప్ వస్తుందండి. అండ్ ఇక్కడ బోర్ ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ వస్తాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్, అలాగే ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా వస్తుంది. ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చేసి ఎస్ఎస్ రేలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ సెట్ బ్యాక్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. 1 ఫీట్ 11 ఇంచ్ అంటే 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఈస్ట్ వైపు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మంచి హెవీ మెయిన్ డోర్ యూజ్ చేయడం జరిగిందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 12.8/14.8 డైమెన్షన్తో హాల్ ఉంటుందండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ హాల్లో నుండి ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. టోటల్గా యూపీవీసీ విండోస్ ఫిట్ అవుతాయి. సో విండోస్ చుట్టూ కూడా ఇది ఫోటో ఫ్రేమ్ గ్రానైట్ ఫినిషింగ్ అండి. ఇది సేమ్ నా ఫోటో ఫ్రేమ్ ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది అనమాట. విండోస్ చుట్టూ కూడా లుక్ చాలా బాగుంటుందండి మనకి. అందులోనే గ్రిల్ ప్లస్ యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ ఫిట్ అవుతాయండి. అండ్ ఇది ఆర్చ్లో కూడా గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. పూజా ఏరియాకి కానీ ఆర్చ్కి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి. చాలా హెవీ లుక్ ఇస్తుంది ఇది. ఇది పూజా ఏరియా. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. సఫిషియంట్ సైజ్లో వస్తుంది కిచెన్ కూడా. సైజ్ చూసుకున్నట్టయితే 8.5/9.5 డైమెన్షన్తో కిచెన్ వస్తుందండి. సఫిషియంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు కిచెన్లో. ఈ విధంగా వస్తుంది కిచెన్ ప్లస్ పూజా రూమ్ అండి. అండ్ ఇటువైపు ఇది కామన్ వాష్రూమ్ అండి.
ఇండియన్ టాయిలెట్తో వస్తుంది కామన్ వాష్రూమ్. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ప్రతి రూమ్లో కూడా సఫిషియెంట్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల ఏరీగా బాగుందండి. ఇందులో లైటింగ్ చాలా బాగుంది. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైట్లు అనేవి ఫిట్ అవ్వలేదు, బట్ మీరు లైటింగ్ గమనించవచ్చు. 9x11.5 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 9x12.5 సైజ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది, వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. ఈ విధంగా అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుదామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎస్ఎస్ గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది పైకి టెర్రస్ వెళ్ళడానికి పైన హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో వస్తుంది. కింద అండ్ పైన కూడా టేక్ మెయిన్ డోర్సే ఉంటాయి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. సో కింద పార్కింగ్ రావడం వల్ల పైన మనకు ఆ పార్కింగ్ కలిసి వస్తుందండి. ఎల్ షేప్లో హాల్ చాలా పెద్దగా వస్తుంది. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఇవ్వడం జరిగిందండి. హాల్ డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే అంటే ఎల్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఇది డ్రాయింగ్ ఏరియా వరకు 8.5x9.5 డైమెన్షన్తో వస్తుంది. ఇలా యాక్చువల్ హాల్ చూసుకున్నట్టయితే 13x14.8 డైమెన్షన్తో హాల్ ఉంటుందండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ అగైన్ పైన కూడా సేమ్ కింద ఎలాగైతే ప్రొవైడ్ చేశారో అలా గ్రానైట్ ఫినిషింగ్తో ఆర్చ్ డిజైన్ కానీ అండ్ పూజ రూమ్ ఎంట్రీ కానీ ఉంటుందండి. ఇది పూజ ఏరియా. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ కూడా కింద ఎలాగైతే వచ్చిందో అలాగే ఉంటుందండి. ఓన్లీ హాల్ ఒక్కటే మనకి పెద్ద సైజులో వస్తుంది అన్నమాట. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా వస్తుందండి. నార్త్ ఫేసింగ్ 120 స్క్వేర్ యార్డ్స్ అండి. 120 గజాల G+1 ప్రాపర్టీ. రాంపల్లి ఆర్ఎల్ నగర్లో మెయిన్ రోడ్కి జస్ట్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుంది. సో ఫైనల్ వర్క్స్ అనేవి నడుస్తున్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నార్త్ ఫేసింగ్లో ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ తార్ రోడ్ ఉంటుందండి. డ్రైనేజ్ ఉంటుంది, మున్సిపల్ వాటర్ లైన్ ఉంటుంది. ఈ హౌస్కి దగ్గరలోనే షాపింగ్ మాల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా లాంటి అన్ని ఫెసిలిటీస్ ఈ హౌస్కి ఎనేబుల్డ్లో ఉంటాయి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 98 lakhsగా చెప్తున్నారండి. 98 లక్షలుగా చెప్తున్నారు. 120 గజాల G+1 ప్రాపర్టీ అండి. కింద ప్లస్ పైన కూడా 2 BHK ప్లస్ 2 BHK వస్తుంది. సో టోటల్గా 4 BHK హౌస్ ఇది. 98 లక్షలుగా చెప్తున్నారు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుందండి. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే 80% లోన్ కూడా వస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.